ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము కీర్తన గ్రంథంలోని 119వ అధ్యాయంలోని 164వ వచనం చూద్దామండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. ఈ మాట దావీదు మహారాజు రాసినటువంటి ఈ మాటని నేను దేవుల్లోకి వచ్చిన మొదటి దినాల్లో చదివినప్పుడు దేవునిని మనము స్తుతించడానికి 7 మార్లు స్తుతించాలి, 7 మార్లు ప్రార్థన చేయాలి అని నాకు ఆ విధంగా అర్థమైందండి. ఈ మధ్యకాలంలో మరల నాకు 7 మార్లు అనే మాట వస్తుండగా ఎందుకు దేవుడు 7 మార్లు అని మాట్లాడుతున్నారని తీసి చూసినప్పుడు అక్కడ న్యాయ విధులను పట్టి అనే మాట ఉందండి. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు చెప్పినటువంటి న్యాయ విధులని మనము సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి అంటే నిర్గమాకాండంలోని 21వ అధ్యాయంలో 1వ వచనం నుంచి దేవుడే వివరించారండి. ఏ పాపాలు చేస్తారు, ఎట్లాగా పాపాలకు పనిష్మెంట్ అన్నది చాలా చక్కగా దేవుడు అక్కడ వివరించారండి. నేను దేవుడిని తెలుసుకోవటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం కూడా నిర్గమాకాండంలోని 20వ అధ్యాయంలోని 10 ఆజ్ఞల్ని ఈ 21వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు చదివినప్పుడు నేను అన్యురాలుగా ఉన్నప్పుడు ఎక్కడా లేనటువంటి ఈ వివరణ, మనిషి పాపం ఎక్కడ చేస్తాడు, పాపం చేస్తే ఎలాంటి శిక్ష ఉంది అని చదివినప్పుడు దైవత్వం అంటే ఇది అని అనిపించే నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోగలిగాను. నాకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా ఒక నవల చదివినట్టు చదవమని ఇచ్చారు. నేను ఆ రోజుల్లో ఎక్కువగా నవలు చదువుతూ ఉండేదాన్ని. నేను 2 రోజులు చదవచ్చు అని చక్కగా అని చెప్పి తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే నిర్గమాకాండం చదివినప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏమిటి అని, అప్పటి వరకు ఏ ఆచారాల్లో నేను జీవించానో ఆ ఆచారాలన్నింటినీ వదిలిపెట్టి ఇది నిజమైన దేవుడు, పాపము లేకుండా జీవించాలి అని అంటే ఈ దేవుడే నిజమైన దేవుడు అని నేను తెలుసుకోగలిగానండి. ఎందుకని అంటే అన్యురాలుగా ఉన్నప్పుడు నేను ఆచరించినటువంటి విధానములు ఎలా ఉండేది అంటే ధన మాన ప్రాణ విత్తములందు అబద్ధం ఆడొచ్చు, మనిషిని చంపొచ్చు అనేది అక్కడ ఉన్నటువంటి ఆచారం. ధనము మానము ప్రాణము డబ్బు, విత్తము అంటే డబ్బు పోతుంది అనుకున్నప్పుడు అబద్ధం ఆడొచ్చు లేదా హత్య చేయొచ్చు అన్నది కూడా అన్యురాలుగా ఉన్న ఆచారాల్లో నేను తెలుసుకున్నటువంటి సత్యం అండి. కానీ విశుద్ధ గ్రంథం చదివినప్పుడు పాపమునకు ఉన్న శిక్ష ఆయన క్షమించరు అన్నది ఇక్కడ నాకు అవగతమైన తర్వాత ఇది నిజమైన దేవుడు అంటే అని ఎప్పుడైతే తెలిసిందో, ఎవ్వరూ నాకు పరిశుద్ధ గ్రంథాన్ని వివరించలేదండి. సంఘానికి వెళ్ళటానికి నాకు అనుమతి లేదు కనుక 19-20 సంవత్సరాలు నేను ఏ సంఘానికి వెళ్లకుండానే ఇంట్లోనే బైబిల్ చదువుకుంటూ దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞని కట్టడిని పాటించాలని ఆచరించానండి. ఈ వాక్యం మరొకసారి న్యాయ విధులను పట్టి అని చదవగానే 7 మార్లు స్తుతించింది. దావీదు పొందినటువంటి ఆశీర్వాదాలను చూసి అతను స్తుతించలేదు, న్యాయ విధులను బట్టి స్తుతించారు అన్న మాట నాకు అవగతమైన తర్వాత దేవుడు ఏదైతే వివరించారో మీకు కూడా నేను తెలియపరుస్తున్నానండి. మీరు నిర్గమాకాండంలో 21వ అధ్యాయం చదవండి. తర్వాత 2వ దిన వృత్తాంతాల్లోని 19వ అధ్యాయం చూసినట్లయితే ఇంకా చాలా స్పష్టముగా దేవుడు మనతోటి వివరిస్తున్నారండి. ఇక్కడ యెహోషువపాతు అనే రాజు తన వియ్యంకుడైనటువంటి ఆహాబు తోటి అతను యుద్ధానికి రమ్మన్నప్పుడు వెడతాడు. అక్కడ ఓడిపోయి తన ప్రాణాన్ని రక్షించుకుని తిరిగి వచ్చిన తర్వాత దీర్ఘదర్శి అనానీ కుమారుడగు యేహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషువపాతుకు ఇలాగ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా అని యెహోషువపాతుని అడిగినప్పుడు యెహోషువపాతు సత్యము గ్రహించుకుని తన హృదయాన్ని మార్చుకుని అతను ఏ విధంగా తన యొక్క అనుచరులకి తన దేశంలో ఉన్న వారికి తెలియపరుస్తున్నాడంటే 6వ వచనంలో, మీరు యెహోవా నియమమును పట్టియే కానీ మనుషుల నియమమును పట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. 19వ అధ్యాయంలోని 10వ వచనము చాలా స్పష్టంగా ఉందండి. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు
మీ మీదకిని మీ సహోదరుల మీదకిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగు చేసిన ఎడల అపరాధులు కాక యుందురు. చూశారు కదండి 10వ వచనంలో. ఈ 6వ వచనం నుంచి యెహోషాపాతు దేవుని యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలుసుకున్నాడు, న్యాయ విధులను అతను ఏ విధంగా అర్థం చేసుకున్నాడో, అవి తన దేశములో తన అనుచరులందరూ కూడా క్రమముగా దాన్ని అనుసరించాలి అని హెచ్చరిస్తూ ఏ ఏ విషయాల్లో దేవుడు న్యాయ విధిని కోరుతున్నారు అన్నది ఈ 10వ వచనంలో చెప్తున్నారండి. ధర్మమును అంటున్నారండి, కట్టడలు అంటున్నారు, న్యాయ విధులను గూర్చియు. ఈ 3 నాకు చాలా మనసుకి తాకినాయండి. ధర్మము, కట్టడలు, న్యాయ విధుల్ని మనము పాటించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా తేలికగా ఎవరిని మోసము చేద్దామో, మాట చారిపోవటము, మాట తూలటము, లేదా ఎదురు వ్యక్తుల్ని పట్టించుకోపోవటం. కట్టడలు అని అంటే తల్లిదండ్రులను గౌరవించలేకపోతున్నారు, పెద్దవాళ్ళని గౌరవించట్లేదు, అలాగే అధికారులను గౌరవించట్లేదు. అధికారులు కూడా దేవునిచే నియమించబడిన వారే అని నూతన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎదుట గౌరవించినట్టుగా నటించినా వెనకపాటున ఇంకొక మాట మాట్లాడే జీవన విధానంలోకి ప్రతి వ్యక్తి ఆ విధమైన జీవన విధానంలో ఉంటున్నారు. కనుకనే ఈ దినమున మీతోనూ నాతోనూ దేవుడు ఆయన న్యాయ విధులను పాటించమని మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నారండి. ఎందుకని అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో వివరించినటువంటి ఆ ఆజ్ఞలన్నీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాను 2వ ఆజ్ఞలోకి ఈ 10 ఆజ్ఞలు వచ్చేసినాయండి. అందుకనే యేసు ప్రభు చెప్తున్నారు కదా, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను. ఏ న్యాయ విధులైతే ఇప్పుడు వివరించారో 2 దినవృత్తాంతాలు 19వ అధ్యాయంలోని 10వ వచనం మనకు చక్కగా వివరిస్తోందండి. ధర్మమును తప్పద్దు అంటున్నారు, దేవుడిచ్చిన కట్టడలను వదిలిపెట్టకూడదు అంటున్నారు, న్యాయ విధులను వదిలిపెట్టద్దు. 3 కూడా తప్పనిసరిగా మనం పాటించవలసి ఉంది అని చెప్తున్నారండి. నేను దేవునిలోకి వచ్చిన కొత్తలో నాకు దేవుడు ప్రతి దినము కూడా కీర్తన 32 చదవమని చెప్పారండి. అందులో ఒక్క వచనం చదువుతాను. 5వ వచనము, నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. పైన వచనం ఏంటండి, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను నేను ఒప్పుకోవాలని నేను మనసులో అనుకుంటున్నాను, కానీ దేవుని కృప వలన ఆయన నా యొక్క పాపములను నేను ఒప్పుకొనక ముందే ఒప్పుకోవాలి, ఏ ఏ పాపాలు నాలో ఉన్నాయో అని నేను అనుకుంటూ ఉండగానే ఆయన పరిహరించేశారట. ఆ విధముగా దేవుడు న్యాయ విధులను మనం అనుసరిస్తూ పాపం అనేది లేకుండా జీవించాలని కోరుకుంటున్నారండి. క్రీస్తు రక్తంతో కడగబడి ముద్రించబడ్డాం మనం. మనలో పాపము లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రతి దినము ఎక్కడో ఒక దగ్గర మాట జారటమో, కంటి చూపుతోనో, చెవి వెనుకిడితోనో ఎక్కడో మనం అక్కడ తప్పిపోతూ ఉంటాం. కనుకనే పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవపెట్టుకున్న వలనని మనము పరలోకానికి వెళ్ళినప్పుడు, మనం మరణము తరువాత మన ఆత్మ ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధమైనదిగా చూడదలించి ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని తన్ను తానే అప్పగించుకున్నారండి. కనుక ఈ దినమున మీతోనూ నాతోనూ ఏ న్యాయ విధులు ఏ కట్టడలు ఉన్నాయో ఈ లోకముతో పాటు మనం వెళ్ళిపోక, ఆ లోకముతో పాటు మనము నడవక, మనల్ని మనం ప్రత్యేకించిన వారముగా మనము పరిశుద్ధమైన జీవితము జీవించాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారండి. కనుకనే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవరి చేతనైనను వివేచింపబడడు, అనగా ఎవరి చేత కూడా విమర్శింపబడడు, వేలివెత్తి చూపబడడు. అలాంటి పరిశుద్ధమైన జీవితంలో మనం జీవించాలని దేవాది దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. కనుకనే ఆయన యొక్క న్యాయ విధులను బట్టి
ఏదైతే దావీదు మహారాజు అని చెప్పారో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను అని చెప్తున్నారండి. ఆ విధముగా మనము కూడా దేవుని యొక్క చిత్తములో జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందామండి. దేవుని మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ తండ్రి, ఈ దినమున మీ న్యాయ విధులలో మేము జీవించాలని మీరు మా పట్ల నిర్ణయం కలిగి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మమ్మల్ని మీ కృపలో నీ న్యాయ విధులను మేము పాటించడానికి మాకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ప్రార్థనా సహాయాన్ని అందించగలము.